త్వరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా కొండల వైపు నా కన్నులెత్తి నేను కుమిలెదనా కొండల వైపు నా కన్నులెత్తుదునా కొండల వైపు నా కన్నులెత్తి వధువతో నేను కుమిలెదనా వధువతో నేను కుమిలెదనా Yes, I am.
హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ప్రేమ వందనములు, శుభములు తెలియజేస్తున్నాము. మరి మనము పోయిన వారం పాఠాన్ని కంటిన్యూ చేస్తున్నాము. పోయిన వారం పాఠము దేవుని దృష్టికోణంలో చూడము, నీ దృష్టికోణంతో చూడవద్దు. మరి ఇక్కడ దేవుని యొక్క దాసుడుగా, ఇశ్రాయేల్ ప్రజలకు నాయకుడుగా, ఇశ్రాయేల్ ప్రజలకు న్యాయాధిపతిగా ఉండవలసినటువంటి మరి సంసోను తిమ్నాతుకు వెళ్ళి తిమ్నాతులో ఉన్నటువంటి శత్రువుల సమూహం యొక్క కుమార్తెలలో ఒక కుమార్తెను చూచి, మరి మీరు ఆమెను నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని తన తల్లిదండ్రులను అడుగుతున్నట్లుగా మనం గమనిస్తుంటున్నాం. 14వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనం. 14వ అధ్యాయం 2వ వచనం. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో 211వ పేరు. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిస్తీన్ల కుమార్తెలలో ఒకతెను చూచితిని, మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవలనని తన తల్లిదండ్రులతో అనగా, వాళ్ళు ఏమంటున్నారంటే, తల్లిదండ్రులు ఏమంటున్నారంటే, వారు నీ స్వజనుల కుమార్తెలలో కానీ నా జనులలోనే కానీ స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిస్తీన్లో నుండి కన్యను తెచ్చుకున్నటకు వెళ్ళుచున్నావా అని అతన్ని అడిగిరి. అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైనది కనుక ఆమెను మా కొరకు తెప్పించమని తన తండ్రితో చెప్పాను. కాబట్టి ఇటువంటి మాటలు చాలా సందర్భాల్లో మనం కూడా వింటూ ఉంటాం. ప్రియుల దేవుని చిత్తము చేసే యవన బిడ్డలు లేపబడాలి. దేవుని యొక్క చిత్తాన్ని కనుక్కునే యవన బిడ్డలు లేపబడాలి. దేవుని ఆనందించే యవన బిడ్డలు లేపబడాలి. దేవుని కొరకు జీవించాలని తపన కలిగినటువంటి యవనస్తులు లేపబడాలి. దేవుని యొక్క ప్రణాళికను గుర్తెరిగి ముందుకు సాగాల్సినటువంటి యవన బిడ్డలు లేపబడాలి ప్రియులారా. కాబట్టి ఆ ప్రకారంగా దేవుని యొక్క చిత్తానుసారంగా దేవుని యొక్క ఆజ్ఞల మార్గంలో మనము వెళ్ళడానికి ప్రయత్నము చేయాలి. కానీ మన దృష్టికోణంతో చూసి మన ఇష్టానుసారమైనటువంటి పద్ధతులు, మన ఇష్టానుసారమైనటువంటి వ్యవహారములు, మన ఇష్టానుసారమైనటువంటి ఆలోచనలను కలిగి మనము ఉండేవారంగా మనము ఉండకూడదు. దేవుని యొక్క దృష్టికోణంతో మనము చూసేవారుగా ఉండాలి. సో కాబట్టి ఒక వ్యక్తి కనుకున్నాడంటే ఎప్పుడు చూసినా ఇక ఆపోజిట్ వ్యక్తులకి ఒక విధమైనటువంటి ఆశ కలుగుతూ ఉంటారు. కాబట్టి అటువంటి ఆశలో పెట్టుకొని ఉంటారు జనాలు. దేవుని భయం అనేది లేకుండా ఉన్నటువంటి జనాలుగా ఉంటున్నారు ప్రియులారా. సరే, తర్వాత దేవుని చిత్తానుసారం కానటువంటి మనుషులతో, దేవుని నామనందు విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళతో, దేవుని ఆత్మను పొందుకోనటువంటి వాళ్ళతో, దేవుని చిత్తం చేయలేనటువంటి వాళ్ళతో మనము వేయమందే వారంగా మనము ఉండకూడదు అని మరి ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 3 నుంచి 4 వచనాలు చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 3-4 వచనాలు. నీవు వారితో నియమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తెను ఇయ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. ఎందుకట్లా చెప్తున్నాడంటే, నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు. అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింప చేయను. కాబట్టి మనము జాగ్రత్త పాటించాల్సినటువంటి వారంగా ఉంటున్నాం ప్రియులారా. మరి చూస్తే చాలామంది, నేను గృహ దర్శనాలకు పోయినప్పుడు చాలామంది మ్యారేజెస్ జరిగింటాయి. కుమార్తెనేమో వాళ్ళ ఇంట్లో ఉండే కోడలేమో హిందూ కోడలుగా ఉంటుంది, హిందూ కుటుంబం నుంచి తెచ్చుకున్న కోడలుగా ఉంటుంది. ఈ పిల్లడేమో దేవుని నమ్ముకొని ఉంటాడు. లేకుంటే ఈ పిల్లడు హిందువుల కుటుంబం నుంచి వచ్చి ఉంటాడు. ఈ అమ్మాయి
దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తిగా ఉంటుంది. అలాంటి మరి సంబంధాలు చేసుకోకూడదు. కానీ దేవుని చిత్తానుసారంగా మనము ముందుకు సాగి ఇద్దరు దేవుని నమ్ముకున్నారో లేదా అనేది కనుక్కొని దేవుని యొక్క చిత్తాన్ని మరి కలిగి ఉందా, ఇది వివాహము దేవుని యొక్క ఇష్టాన్ని కలిగి ఉందా అని కనుక్కొని మనము ముందుకు సాగినట్లయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేటివి లేకుండా మనం ముందుకు సాగడానికి అవకాశం అనేది ఉంటుంది. ప్రియుల మరి వాళ్ళైతే ఇతర దేవతల తట్టు తిప్పేస్తారు, మన పిల్లల్ని ఇతర దేవతల తట్టు తిప్పేస్తారు. మన పిల్లల్ని అన్యులకు ఇచ్చి పెళ్లి చేసుకుంటే, అన్య కుమార్తెలను ఇంటికి తెచ్చుకున్నట్లయితే మరి వారి యొక్క దేవతల తట్టు తిప్పేస్తారు అని ఆ విధంగా తిప్పివేయబడడం ద్వారా దేవుడైనటువంటి యెహోవా కోపాగ్ని నీ మీద నీ కుటుంబం మీద రగులుకుంటుంది, ఆయన నిన్ను త్వరగా నశింపజేయనని వ్రాయబడి ఉన్నది పిల్లలు. కాబట్టి మరి వాళ్ళ తల్లిదండ్రులు ఏమని మాట్లాడుతున్నారు చూడండి. 14వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 14:3. వారు నీ స్వజనుల కుమార్తెల్లోనే కానీ నా జనులలోనే కానీ స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిష్తీయులలో నుండి కన్యను తెచ్చుకున్నటకు వెళుచున్నావా? ఎవరు అడుగుతున్నారు? తల్లిదండ్రులు అడుగుతున్నారు. ఎవరితో అడుగుతున్నారు? కుమారునితో అడుగుతున్నారు. కుమారుడు ఎవరు? సంసోనుతో ఈ మాటలు అడుగుతున్నారు పిల్లలు. మరి అడిగిరి. అందుకు సంసోను ఏమంటున్నాడు అంటే చెప్పండి చూడండి. ఆమె నాకు ఇష్టమైనది కనుక ఆమెను నా కొరకు తెప్పించమని తన తండ్రితో చెప్పాను. అంటే ఇతను తన ఇష్ట ప్రకారంగా మరి వెళ్తున్నాడా, లేకుంటే దేవుని యొక్క ఇష్ట ప్రకారంగా వెళ్తున్నాడా, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా వెళ్తున్నాడా, తన చిత్త ప్రకారంగా వెళ్తున్నాడా? తన చిత్త ప్రకారంగా వెళ్తున్నాడు. మన చిత్త ప్రకారంగా మన కుటుంబంలో ఉన్నటువంటి మన పిల్లల జీవితాల్లో మరి వారు మంచి భవిష్యత్తును అనుభవించినట్లుగా మనము ఇప్పటి నుంచి ప్రార్థన చేయవలసినటువంటి వారంగా ఉంటున్నాం. వారి ఇష్టానికి వారిని అప్పగించేసి వాళ్ళకు ఒక సెల్ ఫోన్ కొనిచ్చేసి మనం చూసుకుంటాడు, మా పనులు మేము చూసుకుంటుంటాం అని చెప్పేసి అట్లా గాలికి వదిలేస్తే వాళ్ళు ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది కూడా పట్టించుకొని తల్లిదండ్రులు లేకపోలేదు పిల్లలు. కాబట్టి చాలా విషయాలు జరిగిపోతున్నాయి, చాలా విషయాలు జరిగిపోతున్నాయి. చాలా ఘోరమైనటువంటి పనులు చేసే యవనస్తులుగా ఉంటున్నారు. కాబట్టి మనము జాగ్రత్త పాటించాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. మన తల్లిదండ్రులుగా జాగ్రత్తను పాటించాల్సినటువంటి విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సిన విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఎక్కువగా మన పిల్లల కోసం మనము ప్రార్థన చేస్తే దేవుడు వారి యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దుతాడని మనము గుర్తెరగవలసినటువంటి వారంగా ఉంటున్నాం పిల్లలు. తర్వాత మరి ఆమె నాకు ఇష్టమైంది కాబట్టి నాకు ఆమెను తెప్పించండి, నాకు పెళ్లి చేయండి అని చెప్పేసి తన తండ్రితో చెప్తున్నట్లుగా మనము చూస్తుంటున్నాం. మరి మన కళ్ళకు ఇంపైనదని, మరి తర్వాత చక్కగా ఉన్నారని, తెల్లగా ఉన్నారని, తర్వాత ఇంకా ఎక్కువ చదువుకున్నారని, గవర్నమెంట్ ఉద్యోగం ఉందని, ఆ ఉద్యోగం ఉందని, ఈ ఉద్యోగం ఉందని, అవి చూసి పై మెరుగులన్నీ చూసి కనుక వివాహము చేసుకున్నట్లయితే మన పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందంటే ఇబ్బందులకు గురి కావాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి మరి దేవుని చిత్తాన్ని చేసే వారుగా మనము ఉండాలి. దేవుని చిత్తాన్ని చేస్తూ, దేవుని యొక్క దృక్కోణంలో మనము ఆలోచన చేస్తూ, దేవుని చిత్తానుసారంగా మనము వెళ్ళేటట్లుగా మన పిల్లలను ప్రార్థనలో వాళ్ళను పెంచవలసినటువంటి వారంగా ఉంటున్నాం. మరి మనము అనేక సందర్భాల్లో మన ఇష్టాన్ని నెరవేర్చేవారుగా ఉంటాం. వారు భక్ష్యాలు చేసుకున్నారని మనం భక్ష్యాలు చేసుకున్నాం. వారు పూర్ణాలు చేస్తున్నారు, మనం పూర్ణాలు చేస్తున్నాం. వారు హర్షలు చేస్తున్నారని మనం హర్షలు చేసుకున్నాం. వారు పండగ చేస్తున్నారని మనం పండగ చేసుకుందాం. వారు కొత్త బట్టలు కొనుక్కున్నారని మనం కొత్త బట్టలు కొనుక్కుందాం. వారు కార్లు కొనుక్కున్నారని మనం కార్లు కొనుక్కుందాం. వారు పెద్ద ఇల్లు కట్టించుకున్నారని మనము పెద్ద ఇల్లు కట్టించుకుందాం. వారు పట్టు చీరలు కొనుక్కున్నారని మనం కూడా పట్టు చీరలు కొనుక్కొచ్చుకుందాం. అప్పు చేసైనా కొనుక్కొచ్చుకుందాం. ఇట్లాంటి వారు ఉన్నారో లేదా అమ్మ? లేకపోలేదు పిల్లలు. కాబట్టి మరి మన సొంత బుద్ధిని ఆధారం చేసుకొని మనం జీవించకూడదు. మీ ఆయన ఏం చేస్తున్నాడు, మీ ఆయన సంపాదన ఎంత, నీ సంపాదన ఎంత, ఇవన్నీ అడిగే మానవులు లేకపోలేదు.
సంపాదన, ఇతరుల సంపాదనలతో మనకు పని లేనే లేదు. అక్క ఏం పని చేస్తుందని ఎప్పుడన్నా అడిగినా? ఎప్పుడు అడగలేదు. అక్కకి ఎంత జీతం వస్తుందని ఎప్పుడన్నా అడిగినాను అక్క? ఎప్పుడు అడగలేదు. అది మనకు అవసరం లేదు. ఇతరుల విషయాలు మనకు అవసరము లేదు. వాళ్ళు చెప్తే తెలుసుకోవాలంతే, వాళ్ళని అడగకూడదు. వాళ్ళ విషయాలు మనము జోక్యం చేసుకోకూడదు. సో కాబట్టి మనము మన సుబుద్ధిని ఆధారం చేసుకుని మనం బ్రతికే వారంగా మనం ఉండకూడదు ప్రియులారా. దేవునికి బాధ కలిగించే వారుగా మనము ఉంటాం. ఆ విధంగా దేవునికి బాధ కలిగించే వారంగా ఉండకూడదు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాలు చూద్దాం ఒకసారి. 3వ అధ్యాయం 5-6 వచనాలు. వారు ఏం మాట్లాడుతున్నారో వారు ఎరగకుండా వారు మాట్లాడుతూనే ఉంటారు. ఏం మాట్లాడుతున్నారో తెలియదు, మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారు అనేది కూడా అనుకోకుండా మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారు అనేది అనుకోకుండా చేస్తూనే ఉంటారు. వాళ్ళ పనులు చేస్తూనే ఉంటారు. నీ సుబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకము ఉంచుము. నీ ప్రవర్తన ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఓకే, అనుకోద్దు, వద్దు. యెహోవాను భయభక్తులు కలిగి విడిచిపెట్టుము. కాబట్టి మన దేహానికి ఆరోగ్యము, తర్వాత ఎముకలకు సత్తువ కలుగుతుంది. సో కాబట్టి మొన్న ఒకసారి బెంగళూరు పోతే సడన్గా అన్ని చెకప్లు చేపిద్దాం నీకు అని చెప్పేసి బ్లడ్ టెస్టులు అన్నీ చేపిద్దాము. 2 రకాల టెస్టులు ఉంటాయి. యూరిన్ టెస్ట్ ఉంటుంది, బ్లడ్ టెస్ట్ ఉంటాయి. అవన్నీ చేపిద్దాం నీకు అని చెప్పేసి అన్నారు మా చెల్లి, తర్వాత బావ వాళ్ళు. మరి డబ్బులు కట్టేసి ఆ పిల్లోడు వచ్చేసినాడు. బ్లడ్ శాంపిల్స్ తీసుకుపోయినాడు. తీసుకొని పోతే మొత్తం అన్నీ మొత్తం లిస్టు ఏమేమి ఉన్నాయి అన్నీ నార్మల్ రేంజ్లో ఉన్నాయి. అన్నీ మొత్తం ఒక్కటి కూడా తక్కువ లేకుండా అన్నీ కరెక్ట్గా నార్మల్ రేంజ్లో ఉన్నాయి. దేవునామానికి స్తోత్రము కలుగుగాక. హల్లెలూయా. మంచి ఆరోగ్యం ఇచ్చినటువంటి దేవునికి స్తోత్రము కలుగుగాక. ఆమేన్. హల్లెలూయా. సరే, కాబట్టి ఆ విధంగా మరి మన దేహానికి సత్తువ కలగాలంటే, మన ఎముకలకు సత్తువ కలగాలంటే, బలం కలగాలంటే మరి ఆయన త్రోవను విడిచిపెట్టకుండా మరి ఆయన ఆజ్ఞల మార్గంలో మనం ప్రయాణించే వారంగా ఉండాలి. నీ సుబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకము ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. కాబట్టి మనం ప్రభా నా ఇష్టం కాదు ప్రభా, నా ఇష్టం కాదు ప్రభా, నా ఇష్టం కానే కాదు ప్రభా, నీ ఇష్టమే నా జీవితంలో జరిగించు ప్రభా అని ప్రార్థన చేసేవారంగా మనము ఉండాలి. చెప్పేవారం కాదు, చెప్పడం కాదు, చేసేవారంగా, ఆ విధంగా ప్రార్థన చేసేవారంగా ఉండాలి. ప్రభా నా ఇష్టమైనటువంటి మార్గం వద్దు ప్రభా, నా ఇష్టానుసారమైనటువంటి మార్గంలో నేను ప్రయాణం చేసి నా సొంత నిర్ణయాలు తీసుకుని నా జీవితాన్ని భంగం చేసుకున్నాను, నన్ను క్షమించు ప్రభా అని మనము అడిగి సరి చేసుకుని దేవుని చిత్తానుసారమైనటువంటి మార్గంలో మనము వెళ్తున్నట్లయితే మరి మన బుద్ధిని ఆధారం చేసుకోకుండా, సొంత బుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవునికి మనము మన మార్గాన్ని అప్పగించినట్లయితే ఖచ్చితంగా మరి దేవుడు మన మార్గంలో కాకుండా దేవుని యొక్క మార్గంలో నడిపించి, దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క ఆజ్ఞల మార్గంలో మనల్ని నడిపించి ఉన్నత స్థితిలో మనల్ని, ఉన్నత స్థలాల్లో మనల్ని నిలబెట్టి వాడుకోవడానికి దేవుడు సిద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు ప్రియులారా. తర్వాత సామెతల గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనం. ఇది కొంచెం కఠినమైన మాటలు ఉన్నాయి ఇక్కడ. 14వ అధ్యాయము 12వ వచనం. 14వ అధ్యాయము సామెతల గ్రంథం 14:12. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు. ఒకసారి వాక్యం చెప్పమని చెప్పినారు. ఆన్లైన్లో సెల్ ఫోన్లు పట్టుకుని వాక్యం చెప్పమని చెప్తే సడన్గా నాకు వాక్యం చెప్తున్నాను, ఆ మాట నోట్లో నుంచి వచ్చేసింది. ఏ మాట వచ్చేసింది నేను రెఫరెన్స్ కూడా జ్ఞాపకం లేదు నాకు అప్పుడు. ఏ మాట వచ్చేసింది నోట్లో నుంచి? 14వ అధ్యాయము 12వ వచనం. ఎందుకన్నావు ఆ మాట? కోపం వచ్చేసింది అన్నమాట విన్న వాళ్ళకి. దేవుని నోటి నుంచి వచ్చిన మాట అది వచ్చేసింది. అది నేను కావాల్సి ఎవరిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడలేదు. ఏమొచ్చేసింది? ఆ మాట వచ్చేసింది. ఏ మాట వచ్చేసింది? 14వ అధ్యాయము 12వ వచనం. ఒకని ఎదుట సరైనదిగా కనపడు మార్గం కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ
సరిగ్గా ఉంది అని చెప్పేసి అనుకుంటుంటాం. మనం ప్రయాణం చేసే పద్ధతి, మనం చేసే పద్ధతి, మనం చేసే పండుగ, మనం చేసే ఆచారము, మనం చేసే భక్తి, మనం చేసే అన్నీ కూడా సరైనవిగా ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటాయి. మనుషులను మెప్పించేవిగా ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటాయి. కానీ దేవుని మెప్పించే భక్తి మనము చేసేవారుగా ఉండాలి. ఆ విధంగా ఉండాలి. కాబట్టి అలాంటి వారు ఎవరైనా మన సరౌండింగ్లో కానీ, ఆ తర్వాత మన ఇంటిలోకి కానీ ప్రవేశిస్తే వాళ్ళకు చెప్పాలి. వాళ్ళకి ఖచ్చితంగా ధైర్యంగా చెప్పాలి. వాళ్ళని దేవుని మార్గంలోకి నడిపించేవారుగా మనము ఉండాలి. వాళ్ళని దేవుని సన్నిధానికి తీసుకుని వచ్చేవారుగా ఉండాలి. వినరని మనమే చెప్పకూడదు. వినరు వాళ్ళు అన్న వినరన్న రారన్న, వాళ్ళు ఎంత చెప్పినా రారన్న అని చెప్పేసి అనొద్దండి. మీరు పిలవండి, ప్రార్థన పూర్వకంగా పిలవండి. పిలిస్తే ఖచ్చితంగా వస్తారు, వస్తే మారుతారు. వాళ్ళు నీకు శాపంగా మారకూడదు. నీవు వాళ్ళకు ఏంటిగా మారాలి? ఆశీర్వాదాస్పదంగా మారాలి. కాబట్టి ఎవరంటే వాళ్ళని ఇంట్లోకి పలకండి. ఎవరంటే వాళ్ళని ఇంట్లోకి రాణించుకోకూడదు. విగ్రహ సంబంధమైన వాళ్ళను మన ఇంటిలోనికి రాణించుకోకూడదు. ఇది చర్చిగా ఉంది కాబట్టి వచ్చినా ఏం కాదు, వచ్చినా వెళ్ళిపోతాయి. ఏమి వెళ్ళిపోతాయి? దురాత్మలు వెళ్ళిపోతాయి. ఏసునామని వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాయి. సో కాబట్టి ఆ ధైర్యం నాకుంది, గుండె ధైర్యం నాకుంది. సో కాబట్టి చెప్తున్నాం. కాబట్టి మరి మన ఇంట్లోకి ఎవరు వస్తున్నారు అనేది మనము పరీక్ష చేసుకోవాలి. మన భవిష్యత్తును భంగం చేస్తున్నారా? మన సమయాన్ని తినేస్తున్నారా? మన సమయాన్ని వ్యర్థం చేస్తున్నారా? మన ప్రార్థనా జీవితాన్ని వ్యర్థం చేస్తున్నారా? మనం ఎవరితో సహవాసం చేస్తున్నాము? మన సొంత ఆలోచన ప్రకారము ఆలోచన చేస్తున్నామా? కనీసం మన ఇంట్లో వాళ్ళు చూడండి, నేను ప్రార్థన చేస్తా ఉంటే నేను ఎప్పుడు మా చెల్లెలు ఫోన్ చేసినా కూడా నేను ప్రార్థనలోనే ఉంటాను. ఏమనిపించింది? మా చెల్లెలకి ఏమనిపించింది? అరే నా ఇంట్లో చాలా కొదవలు ఉన్నాయి కదా, నా ఇంట్లో చాలా కొరతలు ఉన్నాయి కదా, నా ఇంట్లో కొరతలు అంటే లేని వస్తువు లేదు మళ్ళా. కాబట్టి అన్నీ ఉన్నాయి, కానీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మరి కాబట్టి ప్రార్థన చేయాలి అనే పట్టుదల కలిగింది అమ్మాయి. ప్రార్థన చేయాలని పట్టుదల కలిగింది. నేను 9 గంటలకు కూర్చొని ప్రార్థన చేస్తాను, 12 దాకా చేస్తాను. మళ్ళీ 12 నుంచి లేచి పని చేసుకొని మళ్ళీ పని చేసి మళ్ళీ 2 దాకా 2-3 దాకా ప్రార్థన చేస్తూనే ఉంటాను. పట్టుదల కలిగి ప్రార్థన చేస్తున్నానని చెప్తా ఉంది మా చెల్లెలు. ఎంతో సంతోషం అనిపిస్తూ ఉంది, చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. భర్తను డ్యూటీకి పంపించి కూర్చొని ప్రార్థన చేస్తుంది. మూడు తర్వాత పని ఆమె వస్తుంది. తన పని తాను చేసుకొని వెళ్ళిపోతుంది. సో కాబట్టి ప్రార్థన చేస్తూ ఉంది. మోకాలని ప్రార్థన చేస్తూ ఉంది. చెప్పింది చేస్తూ ఉంది. నేను ఎందుకు చేయకూడదు ప్రార్థన? నేను ఎందుకు దేవుని దగ్గర రాకూడదు? నేను ఎందుకు సమయాన్ని వ్యర్థం చేసుకోవాలి? నేను ఎందుకు అనే మనస్సు వచ్చేసింది అమ్మాయికి. చేసి మరి పెద్ద చెల్లెలే కాదు, చిన్న చెల్లెల్ని కూడా పరీక్ష చేసినాం. చిన్న చెల్లెలు కూడా డ్యూటీ వహించినాల నుంచి ప్రార్థన మూడ్లోనే ఉంటారు, ప్రార్థన యాటిట్యూడ్లోనే ఉంటారు. వచ్చినాల నుంచి ఇద్దరు కలిసి కూర్చొని కుటుంబ ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. కలిసి కూర్చొని కుటుంబ ప్రార్థన చేస్తారు. ఎంతమంది కోసం ప్రార్థన చేస్తారు తెలుసా? చేసేది కొంత సమయమే, ఒక అరగంటనే ప్రార్థన చేస్తారు. మళ్ళీ పాటలు కూడా పాడుకుంటారు. మళ్ళీ ఎంతమంది కోసం ప్రార్థన చేస్తారని వాళ్ళు, మా చిన్న చెల్లెలు వాళ్ళు చూసిన నేను, మా చిన్న చెల్లెలు తన హస్బెండ్ కాబట్టి అనేక మంది కోసం ప్రార్థన చేసేవారుగా మనము ఉండాలి. అనేక మంది కోసం ప్రార్థన చేయాలి. సమయము పోయకూడదు. దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకునొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు మనల్ని మనము జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లలు. సరే, తర్వాత విధంగా ఒకరి ఎదుట సరైనదిగా కనపడే మార్గం కలదు, తుదకది మరణానికి ప్రవర్తిస్తుంది. మరణానికి ప్రవర్తిస్తుందనే మాట వచ్చింది. చాలా మరణాలు జరిగినాయి, 3-4 మరణాలు జరిగినాయి. అందుకే దేవుడు నాకు అనిపించింది, ఒకరు మరణించినారని చెప్పినారు,
ఇంకొకరు మరణించినారని చెప్పినారు, వాళ్ళ సొంతోళ్ళు. ఇంకొకరు వాళ్ళ సొంతోళ్ళు మరణించినారని చెప్పినారు. మరణాలు జరిగినాయి అంటే ముందే వచ్చింది మాట. కాబట్టి మరి మనం భయపడాల్సిన అవసరము లేదు, భయపడాల్సిన అవసరం లేదు. దేవుని చిత్తాన్ని చేసేవారుగా మనము ఉండాలి ప్రియులారా. దేవుని ఆనందించేవారుగా ఉండాలి. మన యవ్వన జీవితంలో మనము దేవుని సంతోషపరిచే వాళ్ళంగా ఉండాలి. దేవుని కృపలో ఎదిగే వాళ్ళంగా ఉండాలి. దేవుని కొరకు జీవించేవారుగా ఉండాలి. ప్రార్థనలో పట్టుదల కలిగి జీవించే ముందుకు ఇట్లా చాప మీద కూర్చున్నాము, ఈడొచ్చి కూర్చోవాలి. కాబట్టి ఆ ప్రకారంగా దేవుని ఆనందించేవారుగా ఉండాలి. మరి యవ్వన కాలంలో నరుడు నా కాడి మీట మేలని వాక్యము సెలవిస్తూ ఉంది ప్రేమ వల్ల. కాబట్టి